తెలుగులో డిటెక్టివ్ మూవీస్ అంటే గుర్తొచ్చే మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన చండబ్బాయ్. ఆ మూవీ తర్వాత చాలా సంవత్సరాలకి వచ్చిన మూవీ నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ. ఈ మూవీ జోనర్ల మీద మంచి ఇంట్రెస్టింగ్ కలిగించింది. అదే మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. డిటెక్టివ్ మూవీస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో ఎక్సైట్మెంట్ కూడా అంతే ఉండాలి. అయితే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈ మూవీ రెండిట్లోనూ సగం సగం పాస్ అయింది. మెయిన్ లీడ్గా కమెడియన్ వెన్నెల కిషోర్ తీసుకోవడం ఒక ప్లస్ అని చెప్పాలి. ఆయన సింగిల్ హ్యాండ్గా చేసిన కామెడీ కొంచెం వరకు వర్కౌట్ అయింది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా మిస్ అయిందంటే ఎక్సైట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ విషయానికి వస్తే అప్పట్లో రాజీవ్ గాంధీ మర్డర్ జరిగిన ఇయర్ ఈ స్టోరీ జరుగుతుంది. అదే రోజు శ్రీకాకుళం బీచ్ ఒడ్డున మేరీ అనే ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. ఈ కేసు సాల్వ్ చేస్తా అని ఛాలెంజ్గా తీసుకునే సీఐకి రాజీవ్ గాంధీ మర్డర్ హడావిడిలో ఖాళీ ఉండదు. దీన్ని సాల్వ్ చేయడానికి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని వెతుకుతూ ఆ కేసుని షెర్లాక్ హోమ్స్కి అప్పచెప్తాడు. ఆయన ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారనేది మిగతా స్టోరీ. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే కథని లైటర్ వేలో చెప్పాలని చూశారు. కామెడీ మీద ఎక్కువ డిపెండ్ అయినట్టు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అంత ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అవి మిస్ అవుతున్నాయి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సేమ్ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాని చూసినట్టే అనిపిస్తుంది. ఆ కథ నెల్లూరులో జరిగితే ఇది శ్రీకాకుళం జరుగుతుంది, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. ట్విస్ట్ కూడా సేమ్ ప్యాటర్న్. డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యారనే మాట చెప్పడం కంటే ఆ సినిమా చూసి ఈ సినిమా స్టోరీ రాశారని చెప్పి అనుకోవడం బెటర్. కాకపోతే ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ ఎంటర్టైన్మెంట్ ప్లస్ సీరియస్ మోడ్లో చెప్తే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ప్లస్ కామెడీ మోడ్లో చెప్పింది. ఎంతసేపు కథ అక్కడెక్కడ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అయితే లాస్ట్కి సస్పెక్ట్ ఎవరో అని చెప్పేది మాత్రం బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. వాళ్ళని రివీల్ చేసే విధానం మాత్రం అంత ఎక్సైటింగ్గా ఏమి ఉండదు. స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ అని చెప్పాలి. అండ్ కాస్ట్ అండ్ క్రైమ్ పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. డిటెక్టివ్ మూవీస్ అంటే ఏదో ఒక క్రైమ్ ఉండాలని చెప్పేటట్టే ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెన్నెల కిషోర్ యాస్టీస్గా బాగానే చేశాడు. అండ్ ఆయన నవ్వించడానికి ట్రై చేశాడు. అండ్ శ్రీకాకుళం మేస మాత్రం అంత పెద్ద సెట్ కాలేదు. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక ఆర్క్ అలాంటిది ఏమీ ఉండదు. ఇక అనన్య నాగల బాగుంది అండ్ యాక్టింగ్ ఓకే అని చెప్పాలి. ఇక బాలు క్యారెక్టర్ అండ్ ఝాన్సీ మేరీ క్యారెక్టర్స్ బాగా చేశారు. వెన్నెల కిషోర్ తల్లిదండ్రులు చేసిన వాళ్ళు ఓకే. సీఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందో మనకు కూడా తెలియదు, ఆయనకు తెలియదు. మిగతా క్యారెక్టర్స్లన్నీ ఉన్నంతలో కథకు తగ్గట్టుగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళాయి. అయితే ఏ క్యారెక్టర్ని ఎక్కువ జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ఏదో డిటెక్టివ్ క్రైమ్ కాబట్టి అలా ఉండాలన్నట్టు తీశారు. ఇక టెక్నికల్గా సినిమా ఓకే అని చెప్పాలి. మ్యూజిక్ డిటెక్టివ్ స్టోరీకి తగ్గట్లేదు, యావరేజ్గా ఉంది. కెమెరా వర్క్ మాత్రం అంత పెద్దగా ఏమనిపించలేదు. డిటెక్టివ్ సినిమా ఫ్లేవర్ని అయితే తీసుకురాలేకపోయింది. డైరెక్టర్ మోహన్ వేరే సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి కొత్త బ్యాక్డ్రాప్లో ఒక రాసుకున్నాడు అంతే. అంతకు మించి మీ స్టోరీ అంతా సేమ్ టు సేమే ఉంటుంది. మిగతా అంతా ఎక్కడో చూసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే ఎడిటింగ్ కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈ సినిమా రన్ టైం కూడా చాలా తక్కువ ఉండడం అయితే చాలా వరకు ప్లస్. ఫైనల్గా చెప్పాలంటే కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ సినిమాకి వెళ్తే మూవీ ఎంగేజ్ చేస్తుంది. అందులో విషయంలో అయితే డౌట్ లేదు. లాజిక్స్ మ్యాజిక్స్ ఇవేం పట్టించుకోకూడదు మనం. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.